ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏ హోటల్లో చూసినా కల్తీమయమవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వరంగల్లో కూడా పలు ప్రముఖ హోటళ్లలో కూడా రైడ్స్ నిర్వహించారు. ఇప్పటికీ పలు ఆహార పదార్థాలు కులిన విషయాన్ని కూడా కనుక్కున్నటువంటి సందర్భం. ఎందుకంటే బయట ఎంతో ఆకలితో వచ్చేటువంటి వాళ్ళు పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో పాటు ఒక మంచి హోటల్లో తిందామన్నటువంటి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక్క రకమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు ప్రస్తుతం వెలుగు చూశాయి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్లో ప్రముఖ హోటళ్ళు అశోక హోటల్తో పాటు ఇక పెద్ద పెద్ద హోటల్ ఏవైతున్నాయో వాటిపైన కూడా రైడ్ చేశారు. ఆ హోటళ్లలో చూసినటువంటి విషయాల్ని కూడా ఒక్కసారి మనము ఇక్కడ పరిశీలిద్దాము. కుళ్ళిన కోడిగుడ్లు అలాగే ఆయిల్ మరగబెట్టినటువంటి ఆయిల్ పదే పదే వాడడం వల్ల వాటికి సంబంధించి ఎంతో డిసీజెస్ వచ్చేటువంటి అవకాశాలను కూడా అధికారులు గుర్తించారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆ తనిఖీల్లో ఆసక్తికరమైన ఒక భయానకమైనటువంటి నిజాలు వెలుగు చూశాయి. ప్రస్తుతానికి ఈ కన్జ్యూమర్ ఫోరం ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. పల్లెపాడు దామోదర్ గారు, చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే వరంగల్లో కూడా ఒక సేఫ్టీపై ఫుడ్ సేఫ్టీపై ఒక ఆహార భద్రత అనేది లేకుండా పోతుంది. ఎంతో డబ్బులు పెట్టించి అనారోగ్యం కోలుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమంటారు దీనిపై? నిన్న వరకు ఎక్కడెక్కడ రైడ్స్ జరిగాయి? ఇప్పుడు మీకు తెలిసినటువంటి సమాచారం ఏంటి? వినియోగదారుల సంఘాలే రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత విషయంలో తనిఖీలు నిర్వహించాలని డైరెక్టర్ గారికి, డిప్యూటీ డైరెక్టర్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే హైదరాబాద్లో, ఖమ్మంలో, ఇతర ప్రాంతాలతో పాటు నిన్న హనుమకొండలో కూడా 3 ప్రత్యేకమైనటువంటి ప్రముఖమైనటువంటి హోటల్స్లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అసలు ప్రజలు నమ్మేదే ఇటువంటి హోటల్స్లో మంచి ఆహారం దొరుకుతుందని, కానీ ఇక్కడే నాణ్యత లేనటువంటి ఆహార పదార్థాలు దొరకడము, వాడినటువంటి నూనెనే మళ్ళీ నిల్వ చేసి మళ్ళీ వాడడము, న్యూడిల్ ఆహార పదార్థాలు ఏవైతే వాళ్ళు వాడుతున్నారో ఆ మురిగిపోయినటువంటి మాంసం కానీ చికెన్ కానీ అట్లా ఉండడము, పురుగు పట్టినటువంటివి గోధుమ పిండి కానీ మిగతా వస్తువులు కూడా ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించేటివన్నీ కూడా ఆ విధంగా దొరకడం అనేది నిజంగా కూడా ఇబ్బందికరం, బాధాకరం. దాని మీద నిరంతరం తనిఖీ చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 హోటల్స్లే కాదు, హన్మకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ మీద అధికారులు తనిఖీ చేయాలి. ఇది నిరంతరం జరగాలి, ఒక్కసారి చేసి మానేయడం కాదు. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను మాత్రం నియమించలేదు. దీనివల్ల ఏంటంటే ఆ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏది మంచి ఏది చెడు అనేటువంటి కనీస అవగాహన లేకుండా కొద్దిగా ఫ్లేవర్స్ను దృష్టిలో పెట్టుకొని తింటున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు, హాస్పిటల్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ప్రభుత్వం అధికారుల దృష్టికి ఏమైనా తీసుకొచ్చారు ఇటువంటివి? ప్రభుత్వము ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక ఆహార భద్రతా అధికారి మాత్రమే గతం నుండి ఉన్నారు, ఇప్పుడు కూడా ఒక్కరే ఉన్నారు. మున్సిపల్ పరిధిలో మాత్రం మున్సిపల్ అధికారులు, హెల్త్ ఆఫీసరు తనిఖీ చేయవలసి ఉంటుంది. అది వాళ్ళు చేయవచ్చు, అది నిరంతరం చేయాలి. కానీ అది నామమాత్రంగా 2-3 సంవత్సరాలకు ఒకసారి మున్సిపల్ పరిధిలో చేస్తున్నారు. బయట మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఆహార భద్రతా అధికారులే తనిఖీ చేయాలి. కానీ ఒక్కరే ఉండడం వల్ల వాళ్ళు తనిఖీలు అనేది నిరంతరం చేయడం లేదు. అది జరుగుతుంది. దాని ప్రభుత్వం దృష్టికి సంఘాలు తీసుకెళ్ళినాయి, అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు అంటే హోటల్లే కాకుండా ఇప్పుడు స్వీట్ షాప్లోకి వెళ్ళినా, బేకరీలోకి వెళ్ళినా కానీ 4-5 రోజులు నిల్వ ఉన్నటువంటివి తినడం వల్ల పిల్లలు ఏంటంటే ఆసక్తిగా కేకులు తింటున్నారు. ఆ కేకులు ఏంటంటే దాదాపు 4 రోజులు ఉండేసరికి కుళ్ళిపోతున్నాయి. బయట ఫ్లేవర్స్ మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి, గ్లాసుల్లో పెడుతున్నారు, ఆ ఫ్రీజ్లలో పెడుతున్నారు. అటువంటి అప్పుడు దీని మీద కూడా ఇప్పుడు బర్త్డే అని చెప్పి ఆబగా తినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లలు, వాళ్ళకి తెలియదు. అటువంటి అప్పుడు మీరు ఎట్లాంటి సూచనలు చేయదలుచుకున్నారు? గతంలో కూడా స్కూల్స్ దగ్గర కానీ నిషేధించినటువంటి రంగులు వాడినటువంటి చాక్లెట్లు, అవి చాలా రకరకాలుగా రంగురంగుల్లో చాక్లెట్లు అమ్ముతున్నారు. దానివల్ల చిన్నపిల్లలు, తల్లిదండ్రులకు తెలియదు. అది వాళ్ళు కొనుక్కొని తినడం వల్ల 5 సంవత్సరాల లోపు పిల్లలు అయితే చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి చిన్నప్పుడే లంగ్స్ పాడైపోతాయి, అదేవిధంగా ఆరోగ్యము క్షీణించిపోతుంది. అందుకే తల్లిదండ్రులకు తెలియట్లేదు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ నిషేధించినటువంటి రంగులు వాడినటువంటి చాక్లెట్లు అక్కడ తయారు చేయడం వల్ల, మిఠాయిలు చాక్లెట్లు పెట్టడం వల్ల, అమ్మడం వల్ల అది జరుగుతుంది. అదేవిధంగా బేకరీలలో కూడా నిషేధించినటువంటి రంగులు వాడడం వల్ల కేకులలో కానీ మిగతా వాటిలలో అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ నష్టం జరుగుతుంది. ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీ వల్ల ఈ మధ్యకాలంలో చేసిన స్టడీలో కనీసం 50% రోగాలన్నీ కూడా వీటి వల్లే వస్తున్నాయని తేలింది. ఓకే, ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ వాళ్ళకి హోటళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు దీని వెనక మొదలు ఏంటంటారు? అంటే 1-3 హోటల్స్లో మాత్రమే చేయడం కాదు,
చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాల్సిందే. అన్ని హోటల్స్లలో అధికారులు తనిఖీ చేయాలి. రెండవది, వచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ల్యాబ్ రిపోర్ట్ వస్తుందో అది ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి, పత్రికలకు కూడా తెలియజేయాలి ఏం జరిగిందనేది. అట్లనే ఆ హోటల్స్ని సీజ్ చేయాలి. ఖచ్చితంగా అట్లా చేస్తే, పనిష్మెంట్ చేస్తే తప్ప మిగతా వాళ్ళకి అది భయం ఉండదు. తప్పనిసరిగా చేయాలి. ఓకే, కనీస ప్రమాణాలు పాటించకపోవడము, కుటుంబాలతో సహా ఇక్కడ వస్తున్నటువంటి సందర్భాలను చూస్తే మహిళలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కన్స్యూమర్ ఫోరం ప్రతినిధులు కూడా దీన్ని ఎప్పటికీ దృష్టికి వచ్చినా కానీ మళ్ళీ ఈ శరమామూలే అన్నట్టుగా నడుస్తుంది. గుంటి స్వప్న గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఇంత జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు డబ్బులు పెట్టి ఎంత వెచ్చిస్తున్నారో దానికి 2-3 రెట్లు కూడా హాస్పిటల్ వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఈ మధ్యకాలంలో ఫుడ్ కల్తీ అనేది అంటే వైద్యం కంటే చాలా ప్రమాదకరంగా మారింది. అంటే డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కొని అంతకంటే ఇంకా 3 వైద్యం కోసం వెచ్చించే పరిస్థితులు అదైపోయినాయి. అనంటే ఫుడ్ కల్తీ జరుగుతుంది అని తెలుసు, అది మనం నిత్యం సాగుతుంది. అంటే దాని మీద విజిలెన్స్ అధికారులు ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో ఒకసారి విజిలెన్స్ చేయడము, ఎంత హడావుడిగా వచ్చి మళ్ళీ అంత సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటో తెలియట్లేదు. అంటే ఈ హోటల్స్లో, అంటే కాకా హోటల్ నుండి ప్రముఖ హోటల్స్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే గతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడైతే కొంతమందిని జైలుకు పంపించడము, హాస్పిటల్ సీజ్ చేయడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఆహార కల్తీ అనేది కొంతవరకు నియంత్రణ చేయగలుగుతున్నామేమో అనిపిస్తుంది. అంటే దీని ద్వారా మనం డబ్బులు పెట్టినా ఆరోగ్యాన్ని వైద్యం ద్వారా సరిచేసుకొని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఒక మనిషి జీవించడానికి ఆహారం అనేది చాలా ప్రాధాన్యం. కాబట్టి అలాంటి ఆహారాన్ని కల్తీ చేయకుండా కంపల్సరీ ఇప్పుడు ఫుడ్ విజిలెన్సీ అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హోటల్స్ పెట్టే మెన్యూ మీద కూడా వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళు కోడ్ ప్రకారమే విజిలెన్స్ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని నేను విజిలెన్స్ అధికారులను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాము ఇదే హోటల్లో రైడ్స్ జరుగుతున్నటువంటి సందర్భాలను కూడా చూసాము. ఇది ఒక ప్రముఖ హోటల్, ఎందుకంటే హైదరాబాద్ నుండి ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ దాదాపు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ఒక మంచి ఫుడ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఈ హోటల్ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో కూడా ప్రముఖ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉంటారు. కానీ ఒక ఆహార భద్రత లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించవలసి, ఎంతో రెస్ట్ తీసుకోవాలి, అలాగే మంచి ఆహారం తినాలి. టూరిజంకు వరంగల్ ప్రాంతాలకు వచ్చేటువంటి వాళ్ళు ప్రముఖులు కూడా ఇట్లాంటి హోటల్లోనే బస చేస్తారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఒక సేఫ్టీ మెజర్స్ లేకుండా ఫుడ్ను ఇక్కడ ఇవ్వడం పట్ల కూడా చాలా దారుణమైనటువంటి వ్యవస్థగా చూస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే విజిలెన్స్ దాడులు జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటికి వస్తున్నాయి. ఆ తర్వాత ఎప్పటికీ అప్పుడు మామూలుగానే నడుస్తుందన్నటువంటి ఒక సందర్భాన్ని అయితే చూస్తున్నాము. అధికారులు వచ్చి మళ్ళీ దీన్ని తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారు, రిపోర్ట్స్ ఇస్తున్నారు. అలాగే చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఒకసారి దాన్ని రిపీట్గా ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్లో ఇట్లాంటి దాడులు జరగడము, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడే దాదాపు ఒక్కడే అధికారి ఉన్నాడు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికలు లేవు. ఇప్పుడు జనగామ జిల్లాతో పాటు మహబూబాబాదు అలాగే ములుగు ఈ ప్రాంతాల్లో కూడా కొత్త ఈ జిల్లాలు ఏర్పడ్డ ప్రాంతాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకడే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిని తిరగడం కూడా, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ ఫుడ్ సేఫ్టీ విషయానికి వచ్చేసరికి కూడా చాలా తక్కువ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే ఒక హాస్పిటల్లో బిల్లులు పెరగడానికి, అలాగే వాళ్ళ ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు తినడము, అక్కడి నుండి అనారోగ్యాల పాలవడము, ఆ తర్వాత ఇక బిల్లులు కట్టలేక ఎంతోమంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. దానికి కారణాలు మాత్రం పూర్తిగా ఈ హోటల్సే అన్నటువంటి విషయం కూడా పాపం వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటప్పుడు ప్రజారోగ్యాన్ని పరిరక్షణలో తీసుకోవాల్సినటువంటి అధికారులు, ప్రభుత్వము ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకొని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళాలి. ప్రజలకు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కూడా కల్పించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. హనుమకొండ అశోక్ హోటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.